సో ఈ రోజు మనమందరం కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోబోతున్నాం. అలానే ఒక కొత్త ఆరంభానికి నాంది పలకబోతున్నాం. మరొకసారి విచ్చేసిన అతిథులకి, అతిరథ మహాశయులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. హార్డీ వెల్కమ్ టు శ్రేయాస్ ఉగాది పురస్కారాలు 2026 ఇన్ అసోసియేషన్ విత్ దొడ్డా ఫౌండేషన్. మరొకసారి విచ్చేసిన వారందరికీ కూడా హ్యాపీ ఉగాది, పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రతి ఇంట్లోనూ ప్రాస్పెరిటీని, పాజిటివిటీని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఉగాది అంటే కొత్త ఆశలకు, ఆశయాలకు, ఆలోచనలకు, అలానే గొప్ప విజయాలకు నాంది అని మాట్లాడుకుంటాం. గొప్ప ఆరంభాలన్నీ కూడా ఉగాది నాడే మనం జరుపుకుంటూ ఉంటాం. సో అలాంటి ఈ పర్వదినాన ఒక కొత్త విజన్ని శ్రేయాస్ మీడియా మీ ముందుకు తీసుకురాబోతోంది. శ్రేయాస్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆంధ్ర, తెలంగాణలోనే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో చాటి చెప్పినది శ్రేయాస్ మీడియా. సో దాదాపు 5,000కు పైగా ప్రధాన ఈవెంట్లు జరిపించింది. సో మీ ఫేవరెట్ హీరోకి అండ్ అలానే సినిమాకి మధ్యలో ఒక వారధిగా, ఒక ఎమోషన్గా నిలిచింది శ్రేయాస్ మీడియా. కెన్ వి గివ్ హ్యూజ్ అప్లాస్ ఫర్ శ్రేయాస్ మీడియా వన్స్ అగైన్? ఒక్కసారి అందరూ కెన్ యూ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ ఫర్ శ్రేయాస్ మీడియా? సో ఎస్, శ్రేయాస్ మీడియా అధినేత, a man behind శ్రేయాస్ మీడియా, గండ్ర శ్రీనివాసరావు గారు పుట్టింది ఖమ్మంలోనే. సో వారు పుట్టి పెరిగిన ఈ నేలకి తిరిగి ఇవ్వాలి, సొసైటీకి మనం కూడా ఏదైనా చేయాలి, మనల్ని ఆదరించిన ప్రజలకి, మన అభిమానులకి ఒక కొత్త సిటీని చూపించాలి, ఒక కొత్త లైఫ్ స్టైల్ని పరిచయం చేయాలి, ఒక కొత్త ఆరంభాన్ని ఖమ్మంకి పరిచయం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ శ్రేయాస్ వన్ సిటీతో మీ ముందుకు రాబోతున్నారు. శ్రేయాస్ వన్ సిటీ అనేది ఒక విజన్, ఒక కొత్త లైఫ్ స్టైల్కి, ఒక కొత్త ల్యాండ్ మార్క్కి, ఒక న్యూ బిగినింగ్కి నాంది. దీని గురించి మరిన్ని విశేషాలు తర్వాత కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు చాలా మంది. అందరూ ఉగాది సెలబ్రేషన్స్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఆడపడుచులు అయితే అంగరంగ వైభవంగా రెడీ అయ్యి వచ్చారు. ఇవాళ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. మనం అందరం ఒకరికొకరు పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈ ఆవరణ, శ్రేయాస్ వన్ సిటీ ఆవరణ ఎంత గొప్పగా, అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది కదా. సో ఇది మీకు ఎలా అనిపించింది? మీ భావన ఏంటి శ్రేయాస్ వన్ సిటీ గురించి? మీ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ విల్ కమ్ టు యూ. So ladies and gentlemen, today you are going to witness the unveil of Shreyas One City brochure. So once again, hearty welcome to Shreyas Ugadi Puraskaralu 2026 in association with Dodda Foundation. Hello, hi. Very good evening. Hi, hearty welcome. Can you please get up? చాలా చక్కగా రెడీ అయ్యారు. ఏంటిది ఉగాది వైబా, లేదంటే ఫ్యామిలీతో కలిసి ఒక సెలబ్రేషన్లోకి మనం పాలు పంచుకుంటున్నాం కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు? ఏంటి పరిస్థితి ఇవాళ? ఉగాది వైబేనా? ఓకే. సో ఎలా జరుపుకుంటుంటారు ఇంట్లో ఉగాది? ఎర్లీ మార్నింగ్ లేస్తాం. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ యామ్ లక్ష్మి. ఐఎమ్ రేణు. నైస్ మీటింగ్ యూ. లక్ష్మి గారు, మీరు ఎప్పుడైనా యాంకరింగ్ చేద్దాం అనుకున్నారా? బట్ యూ కెన్ ట్రై. నో. ఓకే, మీ వారు వచ్చారా మీతో పాటు? వచ్చారా? ఓకే. సో జనరల్గా ఉగాదికి ఉగాది పచ్చడి ఎవరు కలుపుతూ ఉంటారు, మీరా మీ వారా? ఇద్దరం కలిసి ఆనందాలు, సంతోషాలు ఏమైనా పాలు పంచుకుంటూ ఉంటారు. ఓకే. సో ప్రస్తుతం మనం ఉంది శ్రేయాస్ వన్ సిటీ ఈ ప్రాంగణంలో ఉన్నాము. ఎలా ఫీల్ అవుతున్నారు? విచ్ ఈజ్ వెరీ నియర్ టు న్యూ కలెక్టరేట్ నుంచి 5 minutes డ్రైవ్, అండ్ అలానే ఎయిర్పోర్ట్, రాబోయే ఎయిర్పోర్ట్ జస్ట్ 40 minutes డ్రైవ్, అండ్ వందనం రోడ్. సో ఇంత గ్రాండియర్ ఉండే ఒక ప్లేస్లో మనం ఉన్నాము. ఇక్కడ ఒక కొత్త సిటీ డెవలప్ అవ్వబోతుంది, ఒక కొత్త లైఫ్ స్టైల్ని మనం చూడబోతున్నాం. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఉంది. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా. ఓకే. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ని కనుక డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అని హ్యాపీగా ఫీల్. సరే, ఒక పని చేద్దాం. డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ మీ సొంత ఇల్లు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనలు ఏంటి? ఇప్పుడున్న పొల్యూషన్కి మనకి పల్లెటూరు వైబ్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం సిటీస్లో ఉన్నా కూడా మొత్తం పొల్యూషన్తో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి లైక్
మంచి అట్మాస్ఫియర్, ఓపెన్ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, హెల్తీ ఎన్వైర్న్‌మెంట్ ఉండాలి. మరి ఒక్కసారి మన రూట్స్‌ని తలుచుకోవాలి. అంటే మనం ట్రెడిషనల్‌గా మొక్కలు పెంచుతూ ఉంటాము, పంటలు పండించుకుంటూ ఉంటాము, కూరగాయలు పండించుకుంటూ ఉంటాము. అండ్ అలానే పశు సంపదను చూస్తూ పెరిగాం మనం. సో, అదే ఆ సంపదనే మన జనరేషన్‌కి కూడా ఇవ్వాలి. సో, అదే ముఖ్య ఉద్దేశం మా శ్రేయాస్ వన్ సిటీ వెనక ఉంది. సో, హౌ డు యూ ఫీల్ అబౌట్? చాలా హ్యాపీగా ఉంది. మీరు అలానే డెవలప్ చేయండి. చాలామంది ముందుకొస్తారు, ఫ్లాట్స్ తీసుకుంటారు. బెస్ట్ ఆఫ్ లక్ శ్రేయస్ మీడియా. థ్యాంక్ యూ. Thank you so much and enjoy the vibe. And car number TS 04FJ1786. ఈ కార్ కొంచెం పక్కన పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో మార్గం మధ్యలో ఉంది. కొంచెం కార్ ఓనర్ ఎవరో కొంచెం కార్ని రీప్లేస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో యా, కార్ నెంబర్ 786. ఏమంటారు? అంతే కదా, వచ్చిపోయే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏ హాయ్ నాన్న, హవ్ యూ, వాట్స్ యువర్ నేమ్? సో నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చాడు వీడు. ఆంటీ కాకుండా అక్క అని పిలిచాడు. వెరీ గుడ్ రా, ఐ లైక్ యూ రా, నీలాంటి వాళ్ళు ఉండాలి. రారా, ఏంటి బిస్కెట్ పెట్టుకుని? ఓ వెరీ నైస్. వాట్స్ యువర్ నేమ్ నాన్న? రిత్విక్. రిత్విక్, యువర్ రిత్విక్, ఐఎమ్ రేణు, వీ బోత్ రాక్. ఎస్. ఎస్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్ అండ్ 7th నౌ. ఓకే, నీలో చాలా టాలెంట్ ఉందిరా. కంప్లీటెడ్ 6th క్లాస్ అంట. సరే, ఈ ప్లేస్ ఎలా అనిపిస్తుంది? బ్యూటిఫుల్. టూ బ్యూటిఫుల్. మీ? నో దిస్ వెదర్ అండ్ యూ. అరే, పొగిడావా తిట్టావా? నో ఏంట్రా, మళ్ళీ చెప్పవా? క్లారిటీ ఒకసారి ఆగండి, చెప్తారు, నవ్వకండి. దిస్ ఈస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఎట్ ద నైట్ కలర్ ఫుల్లీ లైటింగ్. ఓకే, నా గురించి తప్ప అన్నిటి గురించి చెప్పు. ఓకే, ఎంజాయ్ చేయి, బాయ్. అండ్ హలో అండి, హాయ్. ఏంటి సిగ్గుపడుతున్నారా? మొహమాట పడుతున్నారా? నన్ను చూసి భయపడుతున్నారా? ఏంటి ఇంట్లో కూడా ఇలా సిగ్గుపడుతూ ఉంటారా? ఇంట్లో మన ప్రతాపం ఏమో చూపిస్తుంటారా? మీ పేరు? జస్ట్ యువర్ నేమ్. మౌనిక గారు, ఒక చిన్న డౌట్. సో ఇంట్లో ఎలా ఉంటూ ఉంటారు? ఇలాంటి టైంలోనే టెన్షన్ పడతాం. ఇలాంటి టైంలోనే టెన్షన్ పడతారు. హస్బెండ్ ముందు టెన్షన్ అట్లా ఏముండదు, రుబాబు అంతా మందే, అంతేనా? ఈవెన్ చూసి అంతేనా? ఓకే, వచ్చారండి ఆయన. వెరీ గుడ్. ఎక్కడ ఆయన పేరేంటి? నరేష్ గారు. పాపం నరేష్ గారు. హాయ్, హడి, వెల్కమ్. హలో మేడం, హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. కెన్ యూ ప్లీజ్ గెట్ అప్? మంచి వైబ్రెంట్ ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు. మన శారీ అందరికీ చూపించకపోతే ఎలా? హౌ ఆర్ యూ? వెరీ ఫైన్ అండి. సో హౌ డు యూ ఫీల్ ద వైబ్? ఉగాది స్పెషల్ సెలబ్రేషన్ ఖమ్మంలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ శ్రేయాస్ మీడియా దీన్ని చాలా వైభవంగా రూపుదిద్దుకుంటోంది. సో అలానే ఇలాంటి ఉత్సవాలు ప్రతి ఉగాదికి మనం జరుపుకోబోతున్నాం. ఇట్స్ ఎ శ్రేయాస్ మీడియా ప్రామిస్. అండ్ హౌ డు యూ ఫీల్ ఉగాది పురస్కారాలు? మొత్తం మీరేం చెప్పేస్తే ఇంకా నేను చెప్పడానికి ఏముంది అనేది ఆవిడ ఫీలింగ్. ఎలా ఉంది ఈ గ్రాండియర్ అంతా? ఓపెన్ ప్లేస్లో చాలా బాగుంది. ఉగాది స్పెషల్ సెలబ్రేషన్కి ఈ వైబ్స్ చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక 3 పాటలు చెప్తాను. ఈ 3 పాటల్లో ఏది మీ హస్బెండ్కి డెడికేట్ చేస్తారో చెప్పండి. ఒకటి, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. అండ్ అనదర్ వన్, నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. ఈ రెండిట్లో ఇంకో పాట వద్దులేండి, నా మీద నాకే భయంగా ఉంది. ఈ రెండిట్లో ఏ పాట డెడికేట్ చేస్తారు మీ హస్బెండ్కి? ఈ వేళల్లో అంటే పక్కనే ఉన్నారు. నీలి ఆకాశం, నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అవుతుందా. వెరీ నైస్, సో బ్యూటిఫుల్. అబ్బా, మీరు కూడా సో ఎలిగెంట్. ఏదో ఒకసారి వాళ్ళ హస్బెండ్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీరు చెప్పాలి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఎవరు వావు, ఎవరికి వావ్? నన్ను చూసి చెప్తున్నారా, ఆవిడికి చెప్తున్నారా? పనిలో పని ఇద్దరికి కలిపేసి చెప్పేస్తున్నారా? వెదర్ అండ్ వైఫ్ అండ్ మీరు కూడా బాగుంది. బేసిక్ గా అన్నిటికైనా ఆయన వెదర్ ని చూస్ చేసుకున్నారు. వెదర్ ఇస్ వావా? వా ఫ్యాక్టరీ ఇక్కడ వెదర్ ఒకటేనా? ఇంతమంది అమ్మాయిల ముందా? నీలి ఆకాశం అన్నారు కదా. మీరు అన్నారు కదా నీలి ఆకాశం. నేను మీకోసం చెప్పలేదు. ఓకే, సరే, ఒక పని చేద్దాం. మేము ఇంకా సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మీ ఆవిడని ప్రైజ్ చేస్తూ ఒక 3 sentences చెప్పాలి. ఆమె చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ఓకే. తర్వాత
ఉగాది ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తుంది. ఇలాంటి ఈవెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తుంది. మ్యూజిక్ని, సాంగ్స్ని, తర్వాత అన్ని చాలా చాలా పార్టిసిపేట్ అవుతుంది. హార్ట్ఫుల్గా పార్టిసిపేట్ అవుతుంది. హార్ట్ఫుల్గా పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా ఆవిడకి పాటలు ఇష్టం కాబట్టి ఒక పాట పాడొచ్చు కదా. కమాన్. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన ధ్యానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఈ సంవత్సరం అంతా ఉగాదే, ఎంజాయ్. సో హలో అండి, హాయ్. ఏంటి సార్, ఏంటి మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు చెప్పండి? మేడం గారు రావట్లేదా ఇంకా? మీనాక్షి చౌదరి గారి కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంక రావట్లేదా మరి? సునీత మేడం గారు మీరు తొందరగా రావాలి, వెయిటింగ్ ఇక్కడ. ఏది ఆవిడ పాడిన పాటల్లో ఒక పాట మీరు పాడితే ఆవిడ త్వరగా వచ్చేస్తారు. నేను పాడనా? ఎందుకు భయపడుతున్నారు ఏంటి? నేను ఎవరికి భయపడను, పాట పాడితేయండి. మీ అందరికీ ఓకే కదా ఈయన పాట పాడితే? నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆల్ ది బెస్ట్. ఎందరో ముద్దు గుమ్మలు అందరికీ నా శుభాకాంక్షలు. చేతులు కలిపి చిందులు కలిపి అందం సందం ముందుకు వస్తే ఓ మళ్ళా కమాన్ ఇది ఎరుబడి డాన్స్ యూ 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 యూ. అంత ధైర్య సాహసాలు ఎవరికి ఉన్నాయి ఇక్కడ? ఎవరికి ఆ ధైర్యం ఉంది చెప్పండి? ఆయనకుందా? వాట్ అన్ ఎనర్జీ సార్, వాట్ అన్ ఎనర్జీ. ఎందుకు మీ పేరు? డి నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ఈ మేడ తర్వాత నేనే, ఎన్టీఆర్ తర్వాత నేనే. ఇక షూటింగ్ లో పోలే, త్వరలో పోతే మిమ్మల్ని కూడా బుక్ చేస్తా. దీనికి నేను ఆనందపడాలో? ఓకే, ప్రస్తుతానికి నేనైతే పాజిటివ్గా తీసుకుంటాను. మీరు నవ్వుతే మాత్రం బాగుండదు చెప్తే. చూసారా మా కెమెరామెన్ నవ్వుతున్నారు. ఇక్కడ వైబ్ ఎలా ఉంది, ఏరియా ఎలా ఉంది అది చెప్పండి ఫస్ట్. ఏరియా లొకేషన్ బాగుంటదండి. మా ఏరియా, మా ల్యాండ్లే మంచిగా ఉంటది. ఈయన కొనుక్కునేవాళ్ళు దేవుడు, కొనపోతే దరిద్రుడు. ఆల్ ది బెస్ట్. ఇక పోండి అంట. నేను చెప్పాల్సింది చెప్పాను, మీ చావు మీరు చావండి అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. అండ్ హాయ్, హలో ఎవ్రీబడి. సో వందనం రోడ్ దగ్గర న్యూ కలెక్టరేట్ కి అతి చెరువులో ఉన్న ఒక గొప్ప ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం ఉన్న ఈ శ్రేయాస్ వన్ సిటీ, దీని రూపురేఖలు అండ్ అలానే ఈ డైనమిక్స్ త్వరలో మారిపోతున్నాయి. మీకు నచ్చే మీ విజన్కి, మీ లైఫ్ స్టైల్కి మీరు నచ్చే మెచ్చే ఒక అద్భుతమైన ప్రాంగణంగా, ఒక సిటీగా ఈ ప్లేస్ ఉండబోతోంది. అండ్ ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్? హలో, మీరే. అమ్మో, నా దగ్గరికి మాత్రం రావద్దు అనుకుంది ఆవిడ మనసులో. హలో, హాయ్. హాయ్ హాయ్. మీ పేరు? శృతి. శృతి గారు, ఏంటి అప్పుడప్పుడు శృతిలో ఏమైనా పాటలు పాడుతుంటారా? అలా ఏం లేదు. మీ వాన్ తిట్టడం కాకుండా ఇంకేం చేస్తుంటారు ఇంట్లో ఉన్నప్పుడు? మా బాబుతో టైం పాస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎప్పుడైనా బాబు పడుకుంటే మాత్రం మీ ఆయనతో టైం పాస్ చేస్తుంటారు. ఓకే, సో ఒక పని చేద్దాం. సో బేసిక్గా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఎలా పిలుస్తారు మీ వారిని? పేరు పెట్టే పిలుస్తాను. అయ్యో, పేరేంటి చెప్పండి. కృష్ణ. ఇప్పుడు రాలేదు కదా నేను పిలవడానికి. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, రారు. మీరు పిలవాలనుకోవట్లేదు కృష్ణ గారిని? బేసిక్గా ఆవిడ ఇక్కడ విమెన్ టీంతో వచ్చారు, లేడీస్తో. మేము చిల్ అవుతుంటే మధ్యలో ఆయన ఎందుకు అనుకుంటున్నారా? ఈ ప్లేస్ అంతా ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ వారికి ఒక సాంగ్ డెడికేట్ చేద్దామంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? నా ప్రెసెంట్ అయితే నాకేం రావట్లేదు ఐడియాస్. ఏదో ఒక్క పాట చెప్పండి ఆయన కోసం. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళ హస్బెండ్స్ ఇక్కడే ఉన్నారు. మీరు మాత్రం చెప్పరా? సరే, ఆయన ముద్దుగా ఏమని పిలుస్తారో అదొకటి చెప్పండి. పేరు పెట్టే పిలుస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్. హే, హాయ్ లేడీస్, హౌ ఆర్ యూ? ఓకే, వస్తున్నాను. ఎవరితో మాట్లాడాలి చెప్పు? మీ మమ్మీతోనా? ఓకే,
చెప్పు, నీకు ఎవరంటే ఇష్టం, మమ్మీయా డాడీయా? ఎవరు ఇంట్లో ఎక్కువ అరుస్తుంటారు, మమ్మీయా డాడీయా? మమ్మీ అరుస్తుంది. మమ్మీయా అరుస్తుంది. అబ్బా, యూనివర్సల్ లాంగ్వేజ్ అది. హాయ్ మేడం, హాయ్. మీరే కదా ఆ మమ్మీ, సంతూరు మమ్మీ. ఒకసారి లేవండి, మన శారీ అందరికీ చూపిద్దాం. ఓకే, సో మనం అందరం ఈవిడికి ఒక రివార్డ్ ఇద్దాం. అది బెస్ట్ డ్రెస్సింగా, బెస్ట్ స్మైలా, బెస్ట్ హెయిర్ స్టైలా? ఏదో అందరూ ఒకటే చెప్పాలి. ఏం చెప్తారు? స్మైల్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, ఒకసారి స్మైల్ చూపిద్దాం. పది స్మైలా? బెస్ట్ డ్రెస్సింగ్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఓ వెరీ గుడ్. బెస్ట్ హెయిర్ స్టైల్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏంటండి అన్నిటికీ చేతులు ఎత్తుతున్నారు? ఏదేమైనా మీ హస్బెండ్ వచ్చారా? ఓ హాయ్. బేసిక్గా బెస్ట్ డ్రెస్సింగ్కి ఎక్కువ మంది చేతులు ఎత్తారండి. బై ద వే వెరీ నైస్ సారీ. ఎవరు సెలెక్ట్ చేశారు? నేనే సెలెక్ట్ చేసుకుంటా. మీ వారు సెలెక్ట్ చేయలేదా? ఎందుకు ఈ మధ్య పార్టిసిపేట్ చేయడం మానేశారా? ఓహో, పక్కన అపార్ట్మెంట్లలో, పక్కన ఇళ్లలో అందరికీ మీరే సెలెక్ట్ చేస్తుంటారా? సారీ యార్, మర్చిపోయాను. నేను కూడా మీరు ఇక్కడ కొనుక్కుంటున్నారు కదా, నేను కూడా మీ పక్కనే తీసుకుంటాను. నైబర్హుడ్ అనే కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేసింది శ్రేయస్ వన్ సిటీ. ఓకేనా? నో యువర్ నైబర్హుడ్. మీ పక్కన ఎవరు ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అందుకే నేనే మీ పక్కన ఉందాం అనుకుంటున్నాను. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక. సో ప్రియాంక గారు ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? చెప్పండి. ఏమున్నాయి విశేషం అంటే పండగే విశేషం. పండగే విశేషం. పండగ రోజు వచ్చి ఏం విశేషాలు ఉంటాయి అంటారు? సరే, ఒక పాట పాడమని ఇక్కడ మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అవునా వద్దా? కమాన్. మీరు చూస్తే నేటి మహిళ ఉన్నారు, మీరు పాడతారు. వినడం వచ్చు, పాట మ్యూజిక్ ప్లే చేసినప్పుడు పాడారా? కమాన్. లేదు లేదు, సునీత గారు వచ్చినప్పుడు పాడినప్పుడు కోరస్ ఇస్తాము అంతే. మనందరం కలిసి పాడదాం. కమాన్. ఈ వేళలో అమ్మో. కమాన్. 3, 2 కొంచెం కింద నుంచి మీరు స్టార్ట్ పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. వావ్, ఈవిడేం బాగా చేశారు తెలియదు కానీ పాట స్టార్ట్ చేయగానే వాళ్ళు ఆయన పరిగెట్టారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదండి, ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఎక్కడ దాక్కున్నారు? వెళ్ళిపోతున్నారు. అరే మమ్మీ, పాట ఎలా పాడారా? మంచిగా పాడింది. మరి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఓకే, సో హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? వాడు నవ్వడం తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. హలో హాయ్. ఇక్కడ ఎవరో గాను కోకిల విన్నారని విన్నాను. సారీ అండి. మగైనా ఆడైనా కోకిల ఈస్ కోకిలేగా. ఓకే, మగ చేత ఆణిముత్యంలా కనిపిస్తున్నారు మీరు. ఏదో ఒకసారి ఏది లేదు చూడండి. మీకు పెళ్ళైందా లేదా? హలో. సారీ అండి, నా వాయిస్ అంత స్వీట్గా ఉండదు. మీ హలో. వావ్, వాట్ ఏ టాలెంట్ యార్. కాదండి, మీ మైక్ దూరం పెడితే అబ్బాయి వాయిస్ వస్తుంది, దగ్గర పెడితే అమ్మాయి వాయిస్ వస్తుంది. హలో. మళ్ళీ అంతే వస్తుందండి, ఏంటిది? ఇంకొంచెం ఒక పాట పాడండి, మాట్లాడండి ఏమైనా. డైలాగ్ చెప్పండి, నేను చూడాలా. మీరు డైలాగ్ చెప్తారు. డైలాగ్ చెప్పమంటారా? ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్దాం ఎన్టీఆర్ది. మాకు అమ్మాయిలానే కావాలి. అమ్మాయిలకు రావాలంటే ఎలా వస్తుంది? యా, అమ్మాయిలాగా కాదు, మీకోసం ఒక సాంగ్ పాడతా, వినండి. మీకోసమే జాగ్రత్తగా జాగ్రత్తగా చెప్తా, జాగ్రత్తగా వినండి, మంచిగా పాడతా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నాకు అంతవరకే వచ్చు. ఇంకోటి అంతా నేను కాదండి, మీరు ఏదో ఒకటి చెప్పండి. డైలాగ్ సరే, నేను డైలాగ్ చెప్తా, నేను చెప్పిన డైలాగ్ మీరు చెప్పండి. మరిగే రక్తం, పొంగే నరం, మండే గుండె, ఎగసే కండ, మడమ తిప్పని పౌరుషం, మసి చేసే రోషం, మాట మరవని మెదడు, ఇది నా బాడీ స్ట్రక్చర్. దీంట్లో దేన్ని గెలికినా చాలా డేంజర్ అండి. చెప్పండి, మీరు చెప్పండి.
అంత డేంజర్ అన్న తర్వాత ఏం చెప్తామండి ఊరికే ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ అండి అయ్యో మీరు చాలా టాలెంటెడ్గా ఉన్నారు, నన్ను రీప్లేస్ చేసేటట్టున్నారు ఇవాళ, సో దట్ ఎక్కువసేపు ఉండాలనుకోవట్లేదు. సో ఎనీవే ఎంజాయ్ ద ఫెస్టివల్. యూకే ప్రాంక్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, డూ ఫాలో, మీ వీడియో కూడా వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ అండ్ డూ ఫాలో. ఓకే సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పురస్కారాలకి స్వాగతం. సో చూసారు కదా ఇవాళ ఉగాది మనం ఎప్పుడు జరుపుకునే దానికన్నా వైబ్రెంట్గా స్పెషల్గా ఉంది. అండ్ ఇలాంటి ఉగాది ఉత్సవాలు మనం ఎన్నో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఖమ్మంకి శ్రేయాస్ మీడియా శ్రేయాస్ వన్ సిటీని మాత్రమే తీసుకురావట్లేదు, ఒక వైబ్ని ఒక సెలబ్రేషన్ని తీసుకురాబోతోంది. సో ప్రతి ఏటా ఇలానే మన ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఫైన్ ఫైన్. ఓకే, మీరు ఎలా ఉన్నారు? అదే చెప్పారు కదా, మర్చిపోయాను. సారీ, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏదో ఒకసారి రండి. కష్టమేనా? లక్ష్మి గారు మీ వారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారా? ఏంటో మీరు ఎంత బాగా నవ్వుతుంటే వారు కూడా బాగున్నట్టే అనిపిస్తున్నారు. ఎప్పుడైనా మీ కోపానికి గురవుతుంటారా ఆయన? లేదు, మా సార్ ఇక్కడే ఉన్నారు, సింగర్ ఆయన కూడా. ఓ సింగరే, మా ఆయన చేత పాట పాడించండి అని చెప్తున్నారు ఆవిడ. ఓకే, వెరీ నైస్. లక్ష్మి గారు ఎన్నేళ్ళు అయింది మీకు పెళ్ళి? 12 years. 12 years. సో మీకు ఇల్లు ఆల్రెడీ ఉండి మరొకటి తీసుకుంటున్నా, లేదు సొంత ఇల్లు కొనాలనుకుంటున్నా, ఇల్లు ఎలా ఉంటే బాగుంటుంది, ఆ ప్రాంగణం ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఓపెన్గా మంచిగా ఫ్రీగా ఉండేటట్టు, మంచి వెదర్, మంచి గాలి వచ్చేటట్టు ఉంటే బాగుంటుందని. ఈరోజు వెదర్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. హాయ్, హలో అండి. హాయ్, నైస్ మీటింగ్ యూ టుడే. మీ పేరు? నా పేరు జాన్ అండి, సింగర్, ఫోక్ సింగర్ని. ఈరోజు ఉగాది పురస్కార గ్రహీతను. ఏ అండి, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలానే లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో మనం నిత్యం మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం. అలానే మన లైఫ్ స్టైల్లో మనం పరిగెడుతూనే ఉంటాం. దానికి మన ఇంట్లో వాళ్ళు, మన వైఫ్ ఎప్పుడు మనకి క్రెడిట్ ఇస్తూనే ఉంటారు. బట్ దాన్ని సమాజం గుర్తించినప్పుడు ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఉగాది పురస్కారాలు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఎంతోమంది అచీవ్మెంట్స్కి ఇవాళ మనం రివార్డ్స్ ఇవ్వబోతున్నాం. వీఆర్ గ్రేట్ఫుల్ అబౌట్ దాట్. అండ్ హలో జాన్ గారు, నైస్ మీటింగ్ యూ అండి. అండ్ త్వరగా ఒక పాట పాడితే వినాలనుకుంటున్నామండి. మీ ఆవిడ అప్పటికి చెప్పారు. తప్పకుండా మేడం, ఎందుకంటే నేను ఫోక్ సింగర్ని కాబట్టి ఫోక్లో కూడా మహిళను వర్ణించుకుంటూ పాడేటువంటి పాటలు మా గురువు గారు గోరి టెంకన్న గారి చాలా పాటలు ఉన్నాయి. కంచరేగి తీపివోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ, పారేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు, ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొనకినట్టు, ఎండి మెరుపుల నవ్వు నీది లచ్చువమ్మో, నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ, ఆకు దెంపి అలము దెంపి మేకలకు నువ్వు మేపు వేసి, దున్ని నెర్రని దుక్కులల్ల దుసరి పొదల పాన్పు పైన అలసి నీవు కునుకుబడితే లచ్చువమ్మో, నింగి మబ్బులాగి నీడబడతవి లచ్చువమ్మ, మంచ ఎక్కి కేక పెడితే కంచి మేకలు చుట్టూ చేరును, నీ అల్లరిని ఆలేగ దూడలు లచ్చువమ్మో, నువ్వు పాట పాడితే పూత పడతవి లచ్చువమ్మ, ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ మెస్మరైజింగ్ జాన్ గారు. ఒక అద్భుతమైన ఫీల్కి ఈ ఆవరణానికి తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాంగణంలో ఎంత అందం ఉందో, ఎంత ఆహ్లాదం ఉందో, అంత
అంతే అద్భుతం మీ స్వరంలో కూడా ఉంది. వీఆర్ గ్రేట్ఫుల్ అబౌట్ దట్. అండ్ ఇవాళ మీకు ఒక అవార్డు ఇవ్వడం మాకు ప్రివిలేజ్గా అనిపిస్తుంది. వీ ఫీల్ ప్రివిలేజ్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జాన్ గారు చక్కని ఫోక్ సాంగ్ వినిపించారు మేడం. మరి ఈ అందాన్ని మేము క్లాసికల్లో ఒకటి ఇస్తాము. ఈరోజు అవార్డు గ్రహీతలో నేను కూడా ఒకరిని. ఎవరి రాకతో గళముల పాటల ఏరువాక సాగేనా ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఎలకోయిల నడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పినే మరి ఆడేనా ఆ తొలకరి మాఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా నా కనులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం. థ్యాంక్ యూ సార్. ఎంత అపురూపమైన టాలెంట్ని ఇవాళ మేము పురస్కరించుకోబోతున్నామా అనిపిస్తోంది. అత్యద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బై ద వే? శ్రీనివాసరాజు మేడం. శ్రీనివాసరాజు, ప్రిన్సిపల్, పోలీస్ స్కూల్. Thank you so much, Andy, and we welcome you and enjoy the festival and congratulations also. So yes, my dear, come on. హలో, ఇవాళ మన సెలబ్రేషన్ రేణు స్టేజ్ దగ్గర రేణు స్టార్ట్. సో ఇవాళ మనం అంగరంగ వైభవంగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ అలానే ఇవాళ మన సెలబ్రేషన్లో భాగంగా ఎంతోమంది ముఖ్య అతిథులు వస్తున్నారని కూడా మనకు తెలుసు. మీనాక్షి చౌదరి గారు రాబోతున్నారు, సునీత గారి కాన్సర్ట్ ఉండబోతోంది. అండ్ అలానే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డాక్టర్ బాబు, హార్డీ వెల్కమ్ ద జెంటిల్మెన్ టాలెంటెడ్ యాక్టర్ నిరుపమ్ గారు. హార్డీ వెల్కమ్ సార్. అండ్ వారి స్పౌస్ కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు, బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మంజుల గారు. హార్డీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. హలో, స్టేజ్కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం అందరూ కొంచెం బ్యాక్ వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్. ఆర్టిస్టులు లోపల రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. స్టేజ్కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ అందరు లెఫ్ట్ సైడ్కి రండి. అందరు స్టేజ్కి లెఫ్ట్ సైడ్ రండి ప్లీజ్. ఇది ఎంట్రన్స్, ఇది అది మొత్తం బ్లాక్ అయింది. దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. డ్యూ టు ట్రాఫిక్ జామ్ ఆర్టిస్టులు ఎటుకొచ్చారు. ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది 1 minute. ట్రాఫిక్ హెవీగా జామ్ అవ్వడం వల్ల లేట్ అయింది లోపల ఆర్టిస్టులు రావడం. వెహికల్స్ అడ్డం పెట్టారు, ముందు కొన్ని వెహికల్స్ ఇవ్వడం లేట్ అయిపోయింది, అందుకే సారీ ఫర్ ద డిలే. కైండ్లీ చారుగోళ రవి గారు ఆ ఏరియా మొత్తం కొంచెం క్లియర్ చేయించండి సార్, మీరు చెప్తే అయిపోతుంది అక్కడ. ప్రవీణ్ అన్న కొంచెం ప్లీజ్ అందరు మీరు సపోర్ట్ చేయండి కొంచెం. ఇది ఇట్స్ మై రిక్వెస్ట్. గద్దె వెంకన్న కొంచెం అందరికీ క్లియర్ చేపించి ఏర్పాటు చేయాలి. అందరు మన ఫంక్షన్ ఇది ప్లీజ్. సంపత్ గారు అందరినీ లెఫ్ట్ సైడ్ పంపించారా, మొత్తం లెఫ్ట్ సైడ్ చైర్లు వేయండి కొంచెం ప్లీజ్. సార్ మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటే హెవీగా క్రౌడ్ రావడం వల్ల కొంచెం చైర్స్ తక్కువ ఉన్నాయి, నన్ను క్షమించండి. నా ఫస్ట్ ఈవెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంత గ్రాండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలే క్రౌడ్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్కి ప్లీజ్. దయచేసి రిక్వెస్ట్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం సార్, ఇప్పటికే డిలే అయింది. ప్లీజ్ అందరు లెఫ్ట్ సైడ్ ఉండండి, రిక్వెస్ట్. ఇట్స్ మై రిక్వెస్ట్. వాలంటరీగా సపోర్ట్ చేయండి సార్. ఇది నాట్ ఏ ఫిలిం ఈవెంట్, ఇట్స్ నా ఎమోషనల్ ఈవెంట్. ఇది బేసిక్గా చెప్పాలంటే ఒక రకంగా ఎందుకు తర్వాత చెప్తాను మీకు అందరికీ, కమింగ్ నా స్పీచ్లో చెప్తాను. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. రాజశేఖర్ రెడ్డి గారు కొంచెం అందరికి చెప్పండి, రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. టీమ్ శ్రేయస్ లెఫ్ట్ సైడ్ అందరికీ చైర్స్ ప్రొవైడ్ చేయండి, కొంచెం చైర్స్ ప్రొవైడ్ చేయండి 10 minutesలో ప్లీజ్. వాళ్ళు చాలాసేపు నుంచి నుంచొని ఉన్నారు. 10 minutesలో చైర్స్ ప్రొవైడ్ చేయండి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇంకా కొంతమంది ఉన్నారండి ప్లీజ్, దయచేసి లెఫ్ట్ సైడ్కి వెళ్దాం, ఒక సైడ్ ఉందాం ప్లీజ్, రిక్వెస్ట్. రేణు లెట్స్ స్టార్ట్.
సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గాని కోకిల, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక వరం, ఒక అద్భుతమైన స్వరం మన సునీత గారు. హార్టీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఒక్కసారి వారి కోసం గట్టిగా చప్పట్లు. ప్లీజ్ జాయిన్ మీ ఇన్ వెల్కమింగ్ ఆ టాలీవుడ్ ప్రెస్టీజియస్ సింగర్ సునీత గారు. హార్టీ వెల్కమ్ మ్యామ్. సో శ్రేయాస్ మీడియా proudly presents శ్రేయాస్ వన్ సిటీ. సో శ్రేయాస్ మీడియాకి ఎన్నో వర్టికల్స్ ఉన్నాయి. అందులో భాగంగా శ్రేయాస్ మీడియా పట్టిందల్లా బంగారమే. అందులో భాగంగా శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్తో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టబోతున్నారు. శ్రేయాస్ వన్ సిటీతో ఖమ్మంకి ఒక కొత్త కళను తీసుకురాబోతున్నారు. ఆంధ్ర తెలంగాణకి గుమ్మం మన ఖమ్మం. అలాంటి ఖమ్మం సిటీలో ఒక న్యూ వైబ్ని, ఒక న్యూ సిటీని తీసుకురాబోతున్నారు. ఒక న్యూ లైఫ్ స్టైల్ని పరిచయం చేయబోతున్నారు శ్రేయాస్ మీడియా. Today we are going to witness the prestigious brochure launch of Shreyas One City. So Shreyas Future City Developers యొక్క విజన్ ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. Shreyas One City brochure launch ఉండబోతోంది. We are excited about that. And once again everybody huge round of applause for Shreyas One City. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. మీ విషెస్ అండ్ అలానే మీ ప్రేమ మీ చప్పట్ల ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ ఎలాంటి ఆలస్యం లేకుండా తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. Sir, good evening all. Thank you very much for this wonderful response. My name is Srinivas Rao Gandra. నా ప్రాపర్ ఖమ్మం డిస్టిక్ అండి. ఎర్బైనపల్లి కల్లూరి మండలం. చాలా ప్రౌడ్గా ఉంటుంది అలా చెప్పుకుంటే ఊరి పేరు. నేను ఇప్పుడు జస్ట్ 1 minute నా బ్రీఫ్ చెప్తాను. శ్రేయాస్ మీడియా అనే కంపెనీ స్టార్ట్ చేసుకొని లాస్ట్ 18 years నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అక్రాస్ ఇండియా అండ్ యుఎస్యుఏఈలో ఈవెంట్ చేస్తూ శ్రేయాస్ గ్రూప్ అని కంపెనీ పెట్టుకొని గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ డక్కన్ చాయ్ అండ్ ఒక గేమింగ్ కెఫే ఈ శ్రేయాస్ ఈ స్పోర్ట్స్ అండ్ మల్టిపుల్ వర్టికల్ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ 2021 నుంచి ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ మీద నాకు ఒక ఉన్న విజన్ తోటి నా హోమ్ డిస్టిక్ ఖమ్మం డిస్టిక్లో స్టార్ట్ చేసుకోవాలని ఇంటెన్షన్ తోటి శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అనే బ్రాండ్ డిజైన్ చేసుకొని అందులో ఫస్ట్ ప్రాజెక్ట్గా శ్రేయాస్ వన్ సిటీ అనే ప్రాజెక్ట్ని ఇక్కడ ఆధార్ బిల్డర్స్ అండ్ జానీ గారు అండ్ హిమామ్ గారు అండ్ నాగుల మీరా గారు సపోర్ట్ తోటి ల్యాండ్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. నేను మార్కెటింగ్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ రాబోతుంది. మీకు ఈ బ్రోచర్ లాంచ్ ఉండబోతుంది ఈరోజు. దానికంటే ముందుగా లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ప్రోగ్రామ్ ఉండబోతుందండి. బికాజ్ ఆఫ్ గెస్ట్లు ఎక్కువ రావడం వల్ల నేను ఎవరిని పిలవాలో పైకి తెలియట్లేదు. అందుకే నేనే మైక్ తీసుకున్నాను, యాంకర్ కన్ఫ్యూజ్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేణు, లెట్ స్టార్ట్ ద లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. సో ఎస్, ఇంత వైబ్రేషన్ ఖమ్మంలో, ఇంత గ్రాండ్ ఇయర్, ఇంత వైభవం చూస్తే ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే, ఎవరైనా వావ్ అనాల్సిందే, ఆహా అనాల్సిందే. సో అలాంటి ఒక వేదిక ఇవాళ ఖమ్మంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీఆర్ విట్నెసింగ్ ద బ్లాక్బస్టర్ ఈవెంట్ ఆఫ్ దిస్ సీజన్ అండ్ వీఆర్ గోయింగ్ టు know the vision, we are going to witness the vision behind Shreyas One City, which is developed by Shreyas Future City Developers. So yes, without any further ado, మనం lamp lighting కార్యక్రమంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సో ముందుగా I would like to welcome once again our Shreyas Srinivas sir, our founder and the man behind Shreyas Media. Hearty welcome sir. And we would like to welcome
ఓకే. సార్ ఫస్ట్ ఐఎమ్ వెల్కమింగ్ మిస్టర్ జానీ గారు. జానీ గారు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. అండ్ ఇమామ్ గారు. ఆధార్ డెవలపర్స్ సిఎండి షేక్ జానీ మే గారు అండ్ షేక్ నాగుల్ మేరా గారు. ప్లీజ్ షేక్ ఇమామ్ గారు ప్లీజ్ కమ్ టు ది డయాస్. సార్ ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ డెవలపర్స్ వీళ్ళు ముగ్గురండి. అండ్ నెక్స్ట్ కురాకుల నాగభూషణం గారు, బుర్రా రాజశేఖర్ గారు, పివి గణేష్ మాజీ అడిషనల్ డీసీపీ గారు, కురపాటి వెంకటేశ్వర్ల గారు, కునపర్తి గోవిందరావు గారు, ఖమ్మం ఏఎంసీ హనుమంతరావు గారు, వైరాజ్ చైర్మన్ కాపరా చంద్రకళ గారు అండ్ దొడ్డ రవి గారు. అలాగే మా విజ్ఞప్తిని మన్నించి ఈరోజు యుఎస్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి వచ్చిన తాళ్ళూరి జై గారికి అండ్ నిరంజన్ గారికి ప్లీజ్ వెల్కమ్ సార్. లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ప్రోగ్రాంలో మీరు కూడా ఉండాలని నా కోరిక, నా వెల్ విషర్స్. అలాగే నాకు బ్యాక్ బోన్ లాగా ఉండి నన్ను ఈ రంగంలో దింపిన మా సిస్టర్ గండర్ రమా రియల్ ఎస్టేట్ ఈ ప్రాజెక్ట్కి స్ట్రాటజిక్ పార్ట్నర్, తను కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే సంపత్ గారు, అలాగే నాకు ఈ ప్రాజెక్ట్కి ఇక్కడ లోకల్లో ఫస్ట్ నుంచి ఉన్న సపోర్ట్ అండ్ నాకు శ్రేయాస్ గ్రూప్ సపోర్ట్ ఉన్న వ్యక్తి గద్దె వెంకన్న గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అండ్ నార్లా రత్నాజీ గారు, నా వెల్ విషర్స్ నార్లా రత్నాజీ గారు అండ్ మురళీధర్ గారు అండ్ బాబ్జీ గారు అండ్ మా బావ వేణుగోపాల్. బావ ఎక్కడున్నా పైకి రావాలి. అలాగే మా అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యి ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్న గణేష్ గారికి కూడా స్వాగతం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా అతిథులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ బుల్లితెర సూపర్ స్టార్ నిర్భమ్ గారు అలాంగ్ విత్ మంజుల గారు. ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ జాయిన్ మీ ఇన్ వెల్కమింగ్ నిర్భమ్ గారు అండ్ మంజుల గారు. హార్డీ వెల్కమ్. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. సంపత్ గారు అండ్ వేణుగోపాల్ మా బావగారు. సంపత్ గారు, వేణుగోపాల్ సార్ ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. So now I would like to welcome Tollywood's versatile singer Dhananjay garu. Please join us on stage, sir. Hearty welcome and everybody గట్టిగా చప్పట్లు. Hearty welcome. Today, Shreyas Media proudly presents the Shreyas One City brochure and ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడమే కాకుండా తన అద్భుతమైన పాటలతో మన అందరినీ అలరించబోతున్నారు సునీత గారు. గాన కోకిల సునీత గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదామా? హాయ్ వెల్కమ్ సునీత మ్యామ్. అండ్ చందన డెవలపర్స్ సూరిబాబు గారు. మాకు ఈ ఖమ్మంలో రియల్ ఎస్టేట్ ఎంటర్ అవడానికి ముఖ్య ఉద్దేశం ఆయనే మాకు ఇన్స్పిరేషను. ఆయనే మాకు స్టార్టింగ్ చెప్పింది ఖమ్మం ప్రాజెక్ట్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి. చందన డెవలపర్ సూరిబాబు గారు ప్లీజ్ కమ్ టు ప్లేస్. సో మరొకసారి విచ్చేసిన అతిథులకు అతిరథ మహాశయులందరికీ వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్
మా ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేయడమే కాకుండా మీ ప్రేమను మాపై కురిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఒకసారి ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నటరీస్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ గ్రూప్ పిక్చర్. మీనాక్షి కూడా జాయిన్ అయిన తర్వాత బాగుంటుంది గ్రూప్ పిక్. బ్రోచర్ లాంచ్ చేసేస్తాం, ఫాలోడ్ బై లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. నెక్స్ట్ సునీత గారి ప్రోగ్రామ్, మధ్యలో ఉగాది పురస్కారాలు. సింపుల్. ఇప్పుడు ఫస్ట్ నా ఈ ఖమ్మంలో నాకు ఈ జర్నీ నా వెనుక నుండి నడిపించిన మా దొడ్డ రవి గారిని ఫస్ట్ మాట్లాడాల్సిన కోరుచున్నాను. దొడ్డ రవి గారు మీరు ఒక 2 ముక్కలు మాట్లాడితే హ్యాపీ ఖమ్మం నుంచి. సార్ మీరు మాట్లాడిన తర్వాత నిరంజన్ గారు లాస్ట్ మాట్లాడతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ శ్రీనివాస్. మళ్ళీ ఖమ్మం రియల్ ఎస్టేట్ లాస్ట్ 3 years నుంచి స్లంప్లో ఉంది. నీ నుంచి ఖమ్మం రియల్ ఎస్టేట్ మళ్ళీ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిరంజన్ గారు మీరు ఒక వన్ వర్డ్. సో ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ గారు. శ్రేయాస్ బ్రాండింగ్ లో అడ్వర్టైజింగ్ లో ఎట్లయితే నెంబర్ 1 ఉందో మీరు రియల్ ఎస్టేట్ లో కూడా అంతే నెంబర్ 1 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జై గారు ప్లీజ్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అలాగే రియల్ ఎస్టేట్ అంటే మూవీస్లో నెంబర్ 1గా ఉన్న శ్రేయాస్ మీడియా ఇవాళ రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 సిటీని లాంచ్ చేస్తుంది. దానికి హార్డీ కంగ్రాచులేషన్స్. యుల్ డూ వెరీ వెల్ శ్రీనివాస్. అండ్ ఆల్సో అందరి కళారంగంలోనే కాదు అందరి కళల్ని సహకారం చేసే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు ముందుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో డిగ్నిటరీస్ అందరూ కూడా ల్యాంప్ లైటింగ్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఎవ్రీబడి. సో వేదికను అలంకరించిన పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ TS04FJ1786 కియా కార్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్ ని కొంచెం వేరే ప్లేస్ లో వాళ్ళు పార్క్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో వెల్కమింగ్ ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్ మీనాక్షి చౌదరి గారు. వెల్కమ్. గార్జియస్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి గారు. సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు అండ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మనల్ని అలరించారు. హార్టీ వెల్కమ్ మ్యామ్. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మీ విషెస్ ని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ గట్టిగా చప్పట్లతో మరొకసారి స్వాగతం పలుకుదామా? అండ్ శ్రీమన్నారాయణ గారిని కూడా వేదిక మీద రాల్సి కూర్చున్నాను. వైరా శ్రీమన్నారాయణ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. హార్టీ వెల్కమ్ శ్రీమన్నారాయణ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గారు జాను గారు ముందుకు రండి సార్ ప్లీజ్. నిరూపం గారు ముందుకు రండి ప్లీజ్. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. 1 minute. ఒకసారి మీరు కూర్చోండి, ఎక్కడ కూర్చోండి సార్. ఒక 2 minutesలో ఇప్పుడు బ్రోచర్ లాంచ్ చేస్తున్నాం కదా, దాని గురించి విజన్ చెప్తాను. నేను ఎందుకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, దీన్ని బోర్గా ఫీల్ అవ్వకండి. ఇది నా ఎమోషనల్ విజన్ ఇది సార్. ఇప్పుడు మనం
ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ ఒకసారి మీరు కూర్చోరా ప్లీజ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం, ఎందుకంటే నాది ఫంక్షన్. ఇన్ని రోజులు ఒక 5,000 పైన ఈవెంట్ చేసాము శ్రేయాస్ మీడియా పేరుతోటి. ఇప్పుడు శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అనే బ్రాండ్ పెట్టుకొని నా విజన్ ఒక 10 years నుంచి నేను దీని మీద కష్టపడుతున్నాను. శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ఇలా ఉండాలి అలా ఉండాలని. నేను ఖమ్మం ప్రాజెక్ట్ ఎందుకు ఎంచుకున్నానంటే అండి, ఖమ్మం అనేది నా హోమ్ టౌన్. చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు ఖమ్మం సాయిల్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2004 నా MBA అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఒక విజన్ ఫిక్స్ అయ్యాను. 2035 కల్లా శ్రేయాస్ అనే బ్రాండ్ స్టార్ట్ చేసి ఫార్మ్ టు టేబుల్ అనే కాన్సెప్ట్ తీసుకురావాలి. ఫార్మ్ టు టేబుల్ విత్ ఎంటర్టైన్మెంట్ శ్రేయాస్ బ్రాండ్ ఉండాలని ఫిక్స్ అయ్యానండి. 100% సక్సెస్ అవుతాను, ఆ నమ్మకం నాకుంది. కమింగ్ టు రియల్ ఎస్టేట్, ఇప్పుడు ప్రజెంట్ సినారియో అక్రాస్ గ్లోబ్ వరల్డ్ వార్ అని వస్తుందనే భ్రమలు, రకరకాల వార్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇండియా 2027 కల్లా ఎకనామిక్గా నెంబర్ 3 ప్లేస్లో ఉండబోతుంది అక్రాస్ గ్లోబ్. బికాజ్ ఆఫ్ మన పిఎం మోడీ గారి విజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు మన ఇది ఇండియాకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోదు. ఎందుకంటే ఈ వార్ వల్ల ఎటువంటి మనకి ఎఫెక్ట్ ఉండదు. 100%. చాలామంది కోవిడ్ తర్వాత ఎకానమీ చాలా డల్ అవుద్ది అనుకున్నారు, చాలా పెరిగింది. ఎకానమీ పెరుగుకుంటూ వచ్చింది కోవిడ్ తర్వాత. ఎలా అంటే ఒకప్పుడు 20% ఖర్చు పెట్టి 80% సేవింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది కోవిడ్ తర్వాత. 80% ఖర్చు పెడుతున్నారు, 20% సేవింగ్ చేసుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మారింది. మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ తోటి చాలా స్పెండింగ్ లెవెల్ పెరిగింది. సేమ్ టైం లగ్జరీ కోరుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా లాస్ట్ 10 years నుంచి అక్రాస్ ఇండియా 10,000 kilometers కనెక్టివిటీ పెంచింది. 10,000 kilometers కనెక్టివిటీ పెరగడం వల్ల ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఖమ్మం రావాలంటే 5 hours పట్టేది, ఇప్పుడు 2.5 hours ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం బికాజ్ ఆఫ్ కనెక్టివిటీ. సేమ్ టైం ఈ కనెక్టివిటీ ఈ ఖమ్మం అనే ప్లేస్లో ఈ వందనం రోడ్డుకి ఒక వరం అయింది. వందనం రోడ్డుకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అమరావతి నాగపూర్ హైవే, అలాగే దేవరపల్లి సూర్యాపేట హైవే కనెక్టింగ్ హబ్ అవుతుంది, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ హబ్. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 1 hourలో వెళ్ళిపోవచ్చు, గన్నవరం వెళ్ళాలంటే 1 hourలో వెళ్ళిపోవచ్చు, గుంటూరు 70 minutes వెళ్ళిపోవచ్చు. ఇలా అన్నీ ఇప్పుడు మినిట్స్లోకి వచ్చేసింది. ఒకప్పుడు అవర్స్ నుంచి ఇప్పుడు మినిట్స్లోకి వచ్చేసింది మన జర్నీ. సేమ్ టైం శ్రేయాస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్లో భాగంగా ఖమ్మంలో మేము ప్రొవైడ్ చేద్దాం అనుకున్నప్పుడు వందనం రోడ్ కరెక్ట్, ఇది ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ హబ్ అవుతుంది. దీంట్లో శ్రేయాస్ 1 city అనే ఒక బ్రాండ్ లాంచ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫేజ్ 25 acres అండి. ఇది ఎల్పీ నెంబరు రేరా నెంబర్ వచ్చిన ప్రాజెక్ట్, మీరు ఇప్పుడు కూర్చున్న ప్రాజెక్టు. ఆల్ అప్రూవల్స్ అయిపోయాయి, అన్నీ సహకరిస్తే phase 2 phase 3 కూడా దీనికి అవైలబిలిటీ ఉందండి. అప్ టు 100 acres వరకు ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ శ్రేయాస్ 1 city అనే ఒక ఎంటైర్ సిటీని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ అంత పొటెన్షియల్ ఉంది. దానికి కూడా నేను ఏమనుకున్నామంటే అండి, శ్రేయాస్ 1 city బిల్డ్ చేసేటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు హైటెక్ సిటీ బాబు గారు హైదరాబాద్లో బిల్డ్ చేసినప్పుడు అక్రాస్ 150 kilometer రేడియస్లో గ్రో అయింది. ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ అంతా అగ్రికల్చర్ బిజినెస్, వెల్నెస్ బిజినెస్, ఫ్యూచర్ అగ్రికల్చర్ బిజినెస్ ఉండబోతుంది. కాబట్టి 2035 కల్లా అక్రాస్ గ్లోబ్కి ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫీడ్ ద వరల్డ్. సో కార్పొరేట్ అగ్రికల్చర్ రాబోతుంది ఇండియాలోకి. అంటే ఖమ్మం అనేది అగ్రికల్చర్ క్లస్టర్ అవుతుంది. సో దీనిలో భాగంగా శ్రేయాస్ నుంచి ఇండియాస్ ఫస్ట్ అగ్రిటెక్ సిటీ ఒకటి తీసుకురావాలని ఆలోచన ఉంది ఈ ప్లేస్లో. అలాగే ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ తీసుకురావాలని ఉంది. అలాగే వైబ్స్ యాడ్ అని ఒక డ్రైవింగ్ స్పేస్ ఫర్ యూత్, జెన్జీ జెన్ ఆల్ఫా కోసం డిజైన్ చేసిన కాన్సెప్ట్. దాంట్లో గేమింగ్ కెఫే, ఈ స్పోర్ట్స్ గేమింగ్ కెఫే, ఒక రెగ్యులర్ ఫ్లాగ్షిప్ స్టోర్స్, ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్, సేమ్ టైం ఒక శ్రేయాస్ కన్వెన్షను, ఇలా అలాంగ్ విత్ కమ్యూనిటీస్. కమ్యూనిటీ కూడా ఎలా ఉందంటే నా ఆలోచన ఏంటంటే నో యువర్ నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. నో యువర్ నైబర్హుడ్ అంటే ఒకప్పుడు మనకి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఉండేది. ఇప్పుడు అది కాస్త బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అయింది. సో కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది, మన రిలేషన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. దానిలో భాగంగా మన పక్కన ఉండే వాళ్ళు మనతో బాగుండాలి, ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ఇంటెన్షన్ తోటి నో యువర్ నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. దానిలో భాగంగా నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను. నేను చదువుకుంది శాంతినికేతన్, కల్లూరు మండలం రామకృష్ణాపురం దగ్గర. శాంతినికేతన్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు అమెరికాలో మల్టిపుల్ బిజినెస్లో వాళ్ళతో డిస్కస్ చేస్తే మనం శాంతినికేతన్ ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక స్ట్రీట్ తీసుకుంటాం. ఆ స్ట్రీట్లో ఓన్లీ మన ఫ్రెండ్సే ఉంటారు, దానికి శాంతినికేతన్ అనే పేరు పెట్టుకుందాం అని సజెస్ట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. దాంట్లో నుంచి తీసుకుందే
అంటే ఇన్విటేషన్ బేస్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒకటి నేను తీసుకున్నాక నేను ఇద్దరు ముగ్గురికి రిఫర్ చేయాలి, నా క్లోజ్ సర్కిలే ఉండాలి, నా పక్క కమ్యూనిటీలో. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. దీన్ని నో యువర్ నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇది ఇక్కడ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్లో. ప్లస్ ఇది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి ఒక 2 minutesలో కలెక్టరేట్ నుంచి ఉండొచ్చు, బటర్ఫ్లై సర్కిల్ నుంచి ఒక 500 meters దూరంలో ఉన్నాము, ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్ 5 minutes దూరంలో ఉన్నాము. ఏ స్టేట్ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి హబ్ లాగా మారింది. సో ఇన్ని పొటెన్షియల్ ఉన్న ఖమ్మం వందనం రోడ్లోనే మన జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకొని శ్రేయాస్ వన్ సిటీకి ట్యాగ్ లైన్ కూడా వేర్ యువర్ జర్నీ స్టార్ట్స్ అని తీసుకున్నాను. ఇది ఇక్కడ బిల్డ్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఫేజ్ 25 acresలో చేయబోతున్నాం. దీనికి మాకు సపోర్ట్ చేసిన మా డెవలపర్స్ జానీ గారికి అండ్ అదర్ బిల్డర్ జానీ గారికి అండ్ ఇమామ్ గారికి, నాగుల మీరా గారికి, అలాగే ఇది వచ్చేసి అమ్మపాలెం రెవెన్యూ కింద వస్తుందండి. రాజాతండ పంచాయతీ కింద వస్తుంది. దీనికి అన్ని అప్రూవల్స్ అయిపోయాయండి ఈ ప్రాజెక్ట్కి. ఇది మాకు పైనుంచి సపోర్ట్ చేస్తున్న మా మహేష్ అగర్వాల్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రేయాస్ వన్ సిటీ విజన్ అండి, ఇలా చేయబోయే ప్రాజెక్టు. దీంట్లో ఇది చేయాలని ఇంటెన్షన్ తోటే నేను లాస్ట్ 18 years నుంచి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాను. నేను లాస్ట్ 2005 నుంచి ఒక 100 brands బిల్డ్ చేసుకున్నాను. మీరు చూస్తున్న బిక్సీ కావచ్చు, లాట్ మొబైల్స్ కావచ్చు, కేఎల్ఎం కావచ్చు, ఇలా మల్టిపుల్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నా ఓన్ బ్రాండ్ శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ఖమ్మం నుంచి బిల్డ్ చేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఈవెంట్ చేయడం జరుగుతుంది, బ్రోచర్ లాంచ్. దానికి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. ప్రోగ్రామ్ డిలే అయింది, బట్ అయినా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సింగర్ సునీత గారు చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ప్రోగ్రాము. నైట్ 10 అయినా 11 అయినా మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం బికాస్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. అలాగే మాకు ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన మా వైరా ఎమ్మెల్యే గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి, అలాగే ఏసీపీ గారికి అండ్ థ్యాంక్స్. ఇప్పుడు బ్రోచర్ లాంచ్లో చేసుకుంటానండి. తర్వాత నా స్పీచ్ ఉండబోదు కాబట్టి చెప్పేశాను. ఇప్పుడు సారీ బోర్ కొట్టించుంటే, బట్ నా విజన్ టువర్డ్స్ శ్రేయాస్ వన్ సిటీ ఇది చెప్పానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రేయాస్ మీడియా శ్రేయాస్కి ఒక కొత్త వైభవం తీసుకురావడమే కాదు, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరొక ఫ్యూచర్ సిటీ రాబోతోంది. అది మన ఖమ్మమే అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా అండ్ శ్రీనివాస్ sir for that. And we are much awaited for your vision. Now we are going to unveil the brochure of Shreyas One City. Shreyas Future City Developers లో భాగంగా మొట్టమొదటిసారి మన ముందుకు వస్తోంది శ్రేయాస్ వన్ సిటీ. సో అత్యద్భుతంగా వైభవంగా శ్రేయాస్ వన్ సిటీ ఖమ్మంలోనే ఒక న్యూ లైఫ్ స్టైల్ని పరిచయం చేస్తూ ఈ సిటీగా ఒక సిటీగా దీన్ని రూపుదిద్దుకోబోతోంది. సో నౌ ఇట్స్ టైమ్ టు అన్వీల్ ద బ్రోచర్ ఆఫ్ శ్రేయాస్ వన్ సిటీ. అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ స్పెషల్ గెస్ట్ మీనాక్షి చౌదరి గారు, సునీత మ్యామ్ and Nirupam garu, Manjula garu, Dhananjay garu to participate, and all the other dignitaries, all the VVIPs here on stage to unveil the brochure of Shreyas One City. Shreyas Media, Shreyas Future City Developers ద్వారా ఖమ్మంలో డెవలప్ చేస్తున్న ఒక కొత్త వైభవం శ్రేయాస్ వన్ సిటీ. ఖమ్మంలోనే ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త వైబ్, ఒక కొత్త సెలబ్రేషన్, ఒక న్యూ లైఫ్ స్టైల్ రాబోతోంది. ఆంధ్ర తెలంగాణకి చిరునామాగా నిలిచింది మన ఖమ్మం. మనం ముద్దుగా చెప్పుకుంటూ ఉంటాం ఆంధ్రాకి తెలంగాణకి గుమ్మం మన ఖమ్మం అని. అలాంటి ఖమ్మంలో శ్రేయాస్ వన్ సిటీ ఎంతో వైభవోపేతంగా రూపుదిద్దుకోబోతోంది. చారగొండల రవి అన్న అండ్ ప్రవీణ్ అన్న ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. Okay, that's a grand brochure launch of Shreyas One City. Huge round of applause. అందరూ గట్టిగా చప్పట్లు. సో ఈ ఉగాది రోజున, ఈ పర్వదినాన ఒక కొత్త బిగినింగ్ ఖమ్మంలో స్టార్ట్ అవబోతోంది.
ఇవాళ మన ఈ ప్రోగ్రామ్, ఈ సెలబ్రేషన్ జస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకెంతో వైభవం మనం ఖమ్మంలో చూడబోతున్నాం. సో మన ఇల్లు మనం ఎంతగా ఇష్టపడతామో దాని ఉండే ఆవరణం, ఆ ప్రాంగణం కూడా అంతే అంతే పీస్ఫుల్గా ఉండాలని కూడా అనుకుంటాం. ఐ రిక్వెస్ట్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఒకసారి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. ఆల్ ద ఫోటోగ్రాఫర్స్. సార్ అందరూ కింద కూర్చుంటే సునీత గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం సార్. చేద్దాం సునీత గారు ముందు కోరుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సునీత గారు స్టేజ్ యూజ్ యువర్స్ అండి. నాకు ఈరోజు అంతా కన్ఫ్యూజ్గా ఉంది. సో ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలానే టాలీవుడ్ అండ్ బుల్లితెరలోనే కాదు, సో వెండితెరలో కూడా వారి సత్తా చాటుకున్నారు. అండ్ బుల్లితెర సూపర్ హీరోగా నిలిచారు నిరుపమ్ గారు. అండ్ యాక్ట్రెస్ మంజుల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ధనంజయ్ గారు, థ్యాంక్ యూ. సునీత మ్యామ్, అండ్ మీకు లాట్స్ ఆఫ్ టన్స్ థ్యాంక్స్ మేము చెప్పుకోవాలి. బికాజ్ మీ రాగతో మొత్తం బ్యూటిఫుల్గా ఒక మెస్మరైజింగ్గా ఉండిపోతుందని మేము అందరం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. మాటలు కూడా రావట్లే. యూఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయాస్ మీడియా తరపున ఇంకొక కొత్త ఆరంభం, మరొక కొత్త మైలురాయి. ఖమ్మంలో ఒక కొత్త ల్యాండ్ మార్క్ని సృష్టించబోతోంది శ్రేయాస్ మీడియా. సో ఈ మైల్ స్టోన్ని విష్ చేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ మరి కాసేపట్లో మనం సునీత గారి పాటలు వినబోతున్నాం. ఆర్ యు ఎక్సైటెడ్? ఇంకొకసారి, ఆర్ యు రెడీ? సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఒక పవర్ స్టామ్ ని మనం చూడబోతున్నాము. అండ్ అంతే మెలోడియస్గా కొన్ని పాటలు వినబోతున్నాము. సో క్లాసిక్లో ఉండే సిగ్నిఫికెన్స్ని అండ్ మెలోడీలో ఉండే మాధుర్యాన్ని ఒకేసారి ఈ వేదిక పై తీసుకురాబోతున్నారు సునీత గారు. హార్డీ వెల్కమ్ మ్యామ్ అండ్ ఆల్ ద టీమ్ ఆల్సో. And we have in this event one of the finest actors of Indian cinema, Meenakshi Chaudhary garu. Thank you so much for gracing this event andi. ఒక అందమైన స్వరానికి ఒక రూపం ఉంటుందా? ఒకవేళ ఆ రూపం అంటూ ఉంటే అది సునీత గారేమో అనిపిస్తూ ఉంటుంది. సో మాటలే కాదు, ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్కి కూడా మనం అందరం ఫిదా అయిపోతూ ఉంటాము. సో మరొకసారి ఆవిడని వేదిక మీదకి ఆహ్వానం చేద్దాం. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. సో ఇవాళ అద్భుతమైన పాటలతో, మాధుర్యమైన స్వరంతో మనం ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మన ఇంటికి అందరూ కూడా కొన్ని తీపి జ్ఞాపకాలని తీసుకువెళ్ళబోతున్నాం. సో ఉగాది పచ్చడిలో ఉండే స్వీట్నెస్ అంతా ఇవాళ మన వెన్యూలోనే ఉందనుకోవచ్చు. బికాజ్ అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ చక్కటి శ్రేయాస్ వన్ సిటీ ఒక ఆవరణ ప్రాంగణం ఏదైతే ఉందో, ఆహ్లాదకరమైన ఈ వాతావరణం. సో వందనం రోడ్లో న్యూ కలెక్టరేట్కి అతి చేరువలో జస్ట్ 5 minutes డ్రైవ్లో ఉంది. అండ్ అలానే బటర్ఫ్లై జంక్షన్కి కూడా జస్ట్ 5 minutes డ్రైవ్లో ఉంది. చేరుకుంటాం మనం ఈ ప్లేస్ నుంచి. అండ్ అలానే ఫ్యూచర్లో రాబోయే ఎయిర్పోర్ట్, సో ఈ ఎయిర్పోర్ట్ కూడా ఫ్యూచర్లో రాబోయే ఈ ఎయిర్పోర్ట్కి కూడా మనం 40 minutesలో మనం చేరుకోవచ్చు. ఇలా ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, మన రోజు అవసరాలకి ఏవైతే నిత్య అవసరాలకి అవసరమైన నీడ్స్తో పాటుగా మాల్స్ కానీ, మనం ఎంజాయ్ చేయడానికి రిక్రియేషన్స్ ప్లేసెస్కి కానీ వేటికైనా కూడా అతి చెరువులా ఉంది శ్రేయాస్ వన్ సిటీ. అండ్ వీ హ్యావ్ ద మెలోడియస్ సింగర్ సునీత గారు ఆన్ స్టేజ్. ఓవర్ టు యూ మ్యామ్. సంగీతానికి స్వరం, మన భావాలకి ఒక అందమైన భావం, అండ్ మన హృదయాలకి సంతోషం. సునీత గారి పాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో థ్యాంక్ యూ. అండ్ ఒక్క 5 minutes బ్రేక్ తీసుకుంటున్నాం. ఉగాది పురస్కారాల్లో జీవిత సాఫల్య అవార్డ్స్ ఇవ్వబోతున్నాం.
సో ఈ కార్యక్రమం ముందుకు సాగాలి సజావుగా అంటే మీరందరూ మాకు కోఆపరేట్ చేయాలి. సో అందరూ కూడా ఇక్కడ క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. స్టేజ్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి మీ ప్లేసెస్ లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే. దయచేసి అందరూ ప్లీజ్ మీ ప్లేసెస్ లో కూర్చోండి. ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్ళండి. సో అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ అలానే మనం జీవిత సాఫల్య పురస్కారాలు మనం మొదలు పెట్టుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంటుంది. కానీ కొందరి జీవితాలు వారి ప్రయాణాలు మనం చూస్తే గనక సమాజం మీద ఎంతో ప్రభావవంతం అనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటాయి. సో అలాంటి వారికి ఈనాటి మన కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాలు మనం అందించబోతున్నాం. సో దానికోసం ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ బండి నాగేశ్వరరావు గారు. ప్లీజ్ జాయిన్ మీ సార్. హార్టీ వెల్కమ్. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కి కర్త కర్మ క్రియ. సమాజంలో ఎక్కడ మంచి జరుగుతున్నా ఎవరికి అవసరం ఉన్నా కూడా బండి నాగేశ్వరరావు గారు ముందుంటారు. సో వారు ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. హార్టీ వెల్కమ్ సార్. అండ్ తదుపరి కార్యక్రమం గురించి వివరించండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఈ అవార్డు కమిటీకి చాలామందిని సెలెక్ట్ చేసుకున్నాము. వారందరికీ పేరు పేరున శ్రమ కోర్చి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ ఫస్ట్ కేటగిరీలో జీవిత సాఫల్య పురస్కారాన్ని, స్పెషల్ జ్యూరీ అవార్డుని, ప్రత్యేక సేవా పురస్కారాలని, సామాజిక సేవా పురస్కారాలని, ఇంకా తర్వాత విద్యా సేవా పురస్కారాలను అందజేస్తున్నాం. ముందుగా దరిపల్లి జానకమ్మ గారు, వారు వనజీవి రామయ్య గారి సతీమణి. వారిని సాదరంగా వేదిక మీదకి తోడుకుని రావాల్సిందిగా మన వాలంటీర్స్ ఉన్నారు, జోషిత, సాహితి అండ్ సునీల్. వాళ్ళు చూడండి అమ్మా ఒకసారి. అలాగే గౌరవనీయులు తాళ్ళూరు జయశేఖర్ గారు, తానాకి తాళ్ళూరు పంచాక్షరయ చారిటబుల్ ట్రస్ట్కి డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ పేరుతో వందలాది మంది పేద విద్యార్థులకు వారి అమూల్యమైన సేవలు అందజేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే వివిసి రాజా గారు, రవి సామినేని గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గౌరవ బయ్యన బాబురావు గారు, డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెనిగళ్ళ అనిల్ గారు, చేతన ఫౌండేషన్, వారు ఎన్నో సేవా కార్యక్రమాలని జిల్లాలో చేస్తున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బయ్యన బాబురావు గారు. అలాగే చేతన ఫౌండేషన్ వెనుగళ్ళ రవి గారి తరపున కృష్ణారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే అన్నం శ్రీనివాసరావు గారు. హలో, మీకు అన్నం శ్రీనివాసరావు గారు ఎవరికైనా తెలిస్తే ఒకసారి ఒక ఓ వేసుకుంటారా? కొంతమందికే తెలుసు అనుకుంటా, ఎక్కువ మందికి తెలియదు అనుకుంటా. అన్నం శ్రీనివాసరావు గారు సార్, అన్నం శ్రీనివాసరావు గారు త్వరగా రావాలి సార్. అలాగే ఖమ్మంలో డబ్బు తీసుకొని వారి రోజువారీ కార్యక్రమాలు చేస్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే వాళ్ళు చాలా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోజు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటారు. ఒక పెద్ద ఆయన తెల్ల బట్టలు వేసుకొని. పట్నాయక్ గారు, పట్నాయక్ గారు. అలాగే కురువెళ్ళ ప్రవీణ్ గారు, వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఉన్నారు, మిత్రా ఫౌండేషన్ అధ్యక్షులు. వారు ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మిరియాల జగన్మోహన్ గారు, తర్వాత రంజిత్ నల్లమల రంజిత్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే బోనాల రామకృష్ణ గారు, డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షులు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎం వెంకటపుల్లయ్య గారు, వారు ఎంతోమంది నిరుపేద విద్యార్థులకి సేవలు అందిస్తున్నారు. అలాగే విద్యా పురస్కారాలని ఓకే. సో ముందుగా ఇవాళ అవార్డు గ్రహీతలు, సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విచ్చేసినందుకు. అండ్ అలానే ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు. సో ముందుగా
లవ్లీ కపుల్ నిరుపం గారిని మంజుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలానే ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా మీనాక్షి చౌదరి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి అందరూ పిలుస్తారా? మీను హార్టీ వెల్కమ్ మీనాక్షి గారు. అండ్ అలానే ఈ అవార్డు కార్యక్రమంలో ధనంజయ్ గారిని అండ్ అలానే సునీత మ్యామ్ ని కూడా పార్టిసిపేట్ చేయాల్సింది. తానా ప్రెసిడెంట్ నిరంజన్ గారు కూడా ప్లీజ్ జాయిన్ అవ్వాల్సిందని కోరుచున్నాం సార్. అండ్ సునీత మేడం ప్లీజ్. సో ధనంజయ్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. అలాగే మన ముఖ్య అతిథులు ఇప్పుడు వనజీవి రామయ్య గారు. అలాగే ముందుగా జయశేఖర్ తాళ్ళూరి గారు, వారికి అవార్డుని ఇవ్వాల్సిందిగా శ్రీనివాస్ గారిని, అలాగే ముఖ్య అతిథులు వారిని మీనాక్షి చౌదరి గారు, అలాగే నిరుపం గారు. సో నిరుపం సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. మీనాక్షి చౌదరి గారు, నిరుపం గారు అండ్ శ్రేయా శ్రీనివాస్ సార్. సో వారికి అవార్డు అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఖమ్మం జిల్లాలో ఎంతో ప్రతిభావంతులు, వారి లైఫ్ని ఒక ఇన్స్పిరేషన్గా చేసి మనందరికీ చూపించిన జీవిత సాఫల్య పురస్కారం అవార్డు గ్రహీతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. యు కీప్ ఆన్ ఇన్స్పైరింగ్ అస్ ఎవ్రీ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే బయ్యన బాబురావు గారు. సో బయ్యన బాబురావు గారికి అవార్డు అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎంతో మంది పేద విద్యార్థులకు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ పేరుతో వారు అమూల్యమైన సేవలు ఇస్తున్నారు. 2000 గవర్నమెంట్ స్కూల్స్కి టీవీలు అందజేశారు. అలాగే అన్నం శ్రీనివాసరావు గారు, ఖమ్మంలో రోడ్డు పక్కన ఒక్క మతి స్థిమితం లేని వ్యక్తి లేరు. వారందరినీ తీసుకెళ్ళి ఆయన సొంత బిడ్డల్లాగా కాపాడుతున్నారు. కరోనా సమయంలో ఎంతోమంది పేదలకు అంత్యక్రియలు చేసిన మహానుభావుడు. అలాగే దొడ్డారవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దొడ్డా ఫౌండేషన్ అండ్ శ్రేయాస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సన్మాన కార్యక్రమం అండి. అలాగే కురివెళ్ల ప్రవీణ్ గారు, ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి అమూల్యమైన సేవలు ఇస్తున్నారు. సొంత డబ్బులతో పేదలని గవర్నమెంట్ స్కూల్లో చదివే వారిని విమానంలో ఢిల్లీ కూడా తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా మంది పేదలను తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే పట్నాయక్ గారు రోజు సాయంత్రం రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఉచితంగా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు. వారు ప్రతిరోజు ఏదో ఒక దగ్గర వెహికల్స్ ఆగకుండా ఉన్నాయంటే ఆయన ఉన్నట్టు అక్కడ లెక్క అనమాట. అలాగే మిరియాల జగన్మోహన్ గారు సార్. దొడ్డారవి గారు దయచేసి వేదిక మీదకి రావాలండి. ఎక్కడ రవి గారు? ఓకే. అలాగే చేతన ఫౌండేషన్ నుంచి కృష్ణారావు గారు వచ్చారండి, రిప్రజెంటేటివ్. చేతన ఫౌండేషన్ కూడా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు, అలాగే తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఎంతోమంది పేదలకు, వికలాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు సార్. అలాగే నల్లమల రంజిత్ గారు ఖమ్మంలో నిత్యాహార్, ప్రతిరోజు అన్న క్యాంటీన్ పేరుతో అనేక మంది పేదలకు ఉచితంగా భోజనాలను అందజేస్తున్నారు. అలాగే బోనాల రామకృష్ణ గారు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు. అలాగే ఎస్ వెంకట పుల్లయ్య గారు సారు ఆర్టీఓ,
ఆర్టీఓ భద్రాచలం, కానీ ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో పుస్తకాలు లేకపోతే ఆయన ఏ ఫ్రూట్స్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తుంటారు. రోడ్ సేఫ్టీ అధికారి అండి. జానీ గారు, ఆధార్ డెవలపర్ జానీ గారు, ఇమామ్ గారు అండ్ స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే ఖమ్మం జిల్లా విద్యాశాఖ విద్యలో తెలంగాణలో నెంబర్ 1 ఉంది. ఖమ్మం జిల్లా దానికి కృషి చేసిన ఖమ్మం గౌరవ కలెక్టర్ గారు, అలాగే డిఈఓ గారు చైతన్య యాని గారు, వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం కానీ వారికి అనారోగ్య రీత్యా వారు రాలేదు. అలాగే ఖమ్మం జిల్లా ఎంఈఓస్లో ఎన్ రాజేశ్వరరావు గారు, వారు తెలంగాణ బెస్ట్ ఎంఈఓగా ఎన్నికయ్యారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిరంజన్ గారి అలాగే రాజేశ్వర గారు వచ్చారు. ఓకే, మల్లెంపాటి వీరభద్రం గారు, అలాగే సాంబశివరెడ్డి గారు, లింగారెడ్డి గారు, కొంగర రామచంద్రరావు గారు, నాగరాజశేఖర్ గారు దయచేసి ముందుకు రావాలి. వారికి నిరంజన్ గారితో అలాగే లింగారెడ్డి గారు దయచేసి త్వరగా రావాలి సార్. మల్లెంపాటి వీరభద్రం గారు, సాంబశివరెడ్డి గారు దయచేసి వేదిక మీదకి రావాలి సార్. కొంగర రామచంద్రరావు గారు, నాగరాజశేఖర్ గారు, చాలా మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. నాగరాజశేఖర్ గారు సార్ త్వరగా రావాలి సార్. ఎక్కువ పాటల కోసం ఎదురు చూస్తున్నారు సునీత గారి అభిమానులంతా. ఈ వేళలో ఇది జరగకూడని పనిలాగా భావిస్తారు. అలాగే రండి సార్. నల్లమల్ల నవీన్ చైతన్య గారిని దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. రమ్మగారు అన్న ఏంటన్నా, నాగరాజశేఖర్ గారు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిరంజన్ శృంగవరపు గారు. వారు తానా అధ్యక్షులుగా ఉంటూ అలాగే ఎన్ఆర్ఐ వారు ఎంతోమంది పేదలకు సహాయం అందిస్తున్నారు. సార్ నాగేశ్వరరావు గారు కూడా ఒక షీల్డ్ ఒకటి ఇవ్వండి సార్. మనం లైఫ్లో ఎంతో మంది హీరోలు అనుకుంటాం అక్కడ ఇక్కడ. నేను ఒక 25 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నాను. నాకు హీరో మాత్రం నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఈయన ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందుండి వెళ్ళి ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. మేము నా టైంలో తానాకి అమెరికా తీసుకొని వెళ్ళి అవార్డు ఇవ్వాలనుకున్నాను, కాకపోతే అప్పుడు కోవిడ్లో ఇవ్వలేకపోయాను. నాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ఇక్కడ ఇది చేసుకోవటం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లలు నాగేశ్వరరావు గారి పిల్లలిద్దరిని కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి రమ్మని.
దానికంటే ముందు మీనాక్షి గారిని ఒకసారి మాట్లాడేది కోరుచున్నాం. సో మీనాక్షి చౌదరి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుంటూ మనం శ్రేయాస్ వన్ సిటీ బ్రోచర్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మీనాక్షి చౌదరి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జానీ గారు ముందుకు రండి. మీనాక్షి ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. హలో ఖమ్మం, నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మీ అందరితో నేను కూడా ఉగాది సెలబ్రేట్ చేస్తున్నాను. సో ఒక మంచి వేలో మీ అందరి ఫేసెస్ హాయ్ హాయ్ అండి. మీ అందరికీ చూసి నేను ఎంత హ్యాపీ. ఇది నా ఫస్ట్ టైం ఖమ్మంలో, కానీ ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ వార్మ్త్, ఇక్కడ లవ్ అమ్మ అంటే బాబోయ్ అస్సలు ఇట్స్ మామూలుగా లేదు. అండ్ శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే శ్రేయాస్ మీడియా నాకు తెలుసు, అది పరిచయం ఫస్ట్ అలా ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు కూడా ఒక న్యూ జర్నీ తీసుకున్నారు. అండ్ నేను చాలా చాలా హ్యాపీ. మీ హార్డ్ వర్క్కి, మీ విజన్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇది జస్ట్ ద స్టార్టింగ్. అండ్ అంటే ఖమ్మం లైక్ ఈ సైడ్ ఇందాక కూడా మన దేశం ఒక కొత్త వేలో ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఇది జస్ట్ బిగినింగ్. అండ్ ఖమ్మంలో కూడా ఎంత పొటెన్షియల్ ఉంది, మీ అందరిలో ఎంత పొటెన్షియల్ ఉంది, అలాగే మీ సిటీలో. అండ్ మెల్లగా అందరికీ తెలుస్తుంది ఏంటిది. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లో నేను ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ అందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ దట్ యువ్ గివెన్. అండ్ మళ్ళీ ఇక్కడికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ అందరితో మళ్ళీ ఒక రావడం కలిసి ఇక్కడ. సో I wish you all the best, and I wish the entire team all the very best. Congratulations. Happy Ugadi. See you. So thank you so much, Meenakshi. Thank you so much for your lovely words, and happy Ugadi once again. And Niranjan sir, alane Jai sir, వీరిద్దరూ కూడా మీనాక్షి గారికి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జానీ sir, please join us, sir. So such a lovely, astonishing evening today. సో ఉగాది సందర్భంగా మనం అందరం కలిసి ఖమ్మం వైభవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీనాక్షి చౌదరి గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలానే నవ్ ఐ రిక్వెస్ట్ నిరుపమ్ గారు అండ్ మంజుల గారు, a lovely couple, please come forward. సో శ్రేయాస్ వన్ సిటీ అంగరంగ వైభవంగా ఒక కొత్త లైఫ్ స్టైల్ని ఖమ్మంకి పరిచయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో అద్భుతంగా రూపుదిద్దుకోబోతోంది శ్రేయాస్ వన్ సిటీ. 25 acres ప్లస్ ల్యాండ్లో ఈ ఫేజ్ 1 ఉండబోతోంది, శ్రేయాస్ వన్ సిటీ ఫేజ్ 1. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిరుపమ్ గారు అండ్ అలానే మంజుల గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎ లవ్లీ కపుల్. అండ్ చంద్రముఖి సీరియల్ ద్వారా వీరిద్దరిని మనం ఒక కపుల్గా చూసాము. ఈ రియల్ కపుల్ అయితే ఎంత బాగుంటుందో అనుకున్నాము. అండ్ దే ఆర్ హియర్ విత్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ వారి మాటల ద్వారా సొంతిల్లు అంటే ఎలా ఉండాలి అని వారు అనుకుంటారు, అండ్ ఒక ప్లాట్ అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అనేది వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మిగిలిన వాళ్ళందరూ స్టేజ్ క్లియర్ చేయాల్సింది. స్టేజ్ క్లియర్ చేయండి సార్ ప్లీజ్. మిగతా వాళ్ళంతా స్టేజ్ క్లియర్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. అందరూ స్టేజ్ క్లియర్ చేయండి, రిక్వెస్ట్. ముందుగా అందరికీ నమస్కారం అండి. హాయ్ 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 అందరికీ హాయ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పేరులో ఉన్న పరాభవం మన జీవితాల్లో ఉండకూడదని, ఈ సంవత్సరం
అందరికీ. సునీత్ గారి పాట అంతా హాయిగా, మీనాక్షి చౌదరి గారి నవ్వు అంతా అందంగా, శ్రేయా శ్రీనివాస్ గారు గ్రాండ్గా ఎలా ఈవెంట్స్ చేస్తారో అంత గ్రాండ్గా, మా కార్తీక దీపం అంత సాఫీగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కన్న తల్లిని, ఉన్న ఊరిని మర్చిపోయిన వాడు ఏమీ సాధించలేడు. అవి గుర్తుపెట్టుకున్నవాడే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎంత ఎదిగినా కూడా, ఏ రంగంలో విజయాలు సాధించినా కూడా శ్రేయా శ్రీనివాస్ గారు పెళ్ళైంది ఆయన కన్న ఊరికి, అంటే ఆయన పుట్టిన నేల నుంచి ఇంకో కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన చెప్పిన విజన్ చాలా బాగా నచ్చింది. ఊరే కాకుండా ఈ దేశం కూడా నెక్స్ట్ 5-10 yearsలో ఎంత పురోగతి సాధిస్తుందని ఆయన మాటల్లో వినడానికి చాలా ఆనందం కలిగింది. అండ్ ఆయన విజన్కి ఏమనాలి, ఈ ఒక నిమిషం, ఈ ఫ్యూచర్ సిటీ ఆయన ఏ ఉద్దేశంతో లాంచ్ చేశారో, దీంట్లో ఏ విధంగా ఆయన భాగం అయ్యారో నాకు నచ్చి నేను ఇందులో ఒక భాగం అవుదాం అనుకుంటున్నాను. ఆయన మాటలు విన్న తర్వాత మేము కూడా ఇందులో ఒక 1000 square yards తీసుకోవాలని డిసైడ్. దట్స్ ఎక్సైటింగ్. సో ఆటోగ్రాఫ్ల కాలం పోయి ఫోటోగ్రాఫ్లు వచ్చినాయి కదా, ఇంకా ఆటోగ్రాఫ్లు ఎందుకు. థ్యాంక్ యూ. సో ఆ విధంగా నేను కూడా ఇక నుంచి ఖమ్మంలో ఒక భాగం అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఖమ్మంలో భాగం అవడమే కాదు, మా సెలబ్రేషన్లో కూడా పాలు పంచుకుంటున్నారు. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ న్యూ బిగినింగ్స్. అండ్ మంజుల గారు కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ రాగానే ఈ విజన్, ఒక థాట్ని వినగానే నాకు చాలా చాలా నచ్చింది. బికాజ్ ఎప్పుడు మనము ఏ పని చేయాలన్నా ముందు చూపు అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఒక్కవేళ మనం ఏదైనా కొంచెం తప్పటడుగు వేసినా అది చాలా పెద్ద నష్టం అవుతుంది. కానీ ఆయన చెప్పిన విధానంలో మాకు చాలా నచ్చి మేము కూడా ఇందులో ఒక భాగం అవ్వాలి అనుకొని అయ్యాము. సో ఈ ఉగాది రోజున, ఈ మంచి రోజున ఇక్కడ వచ్చి మీ అందరితో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఇలానే చాలా చాలా మీరు సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరొకసారి కార్యక్రమానికి విచ్చేసినందుకు, మీరు కూడా భాగం అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ దట్స్ ఇన్స్పైరింగ్ ఆల్సో. సో అలానే ఈ లవ్లీ కపుల్కి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్తో ఫెలిసిటేట్ చేయాల్సిందిగా రమా మ్యామ్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రమా మ్యామ్, వేణు సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సంపత్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. అండ్ జానీ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. So we would like to welcome Rama ma'am, please come on to the stage. Venu sir, please come on to the stage. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సంపత్ గారు అండ్ జానీ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో రమా మ్యామ్ ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ వెల్కమ్, హార్డీ వెల్కమ్. So we can witness the pure fan base on stage. అండ్ లేడీస్ అండ్ జెంటల్మెన్, ఖమ్మంలో ఒక సరికొత్త వైభవాన్ని, సరికొత్త లైఫ్ స్టైల్ని, ఒక న్యూ ల్యాండ్ మార్క్ని సెట్ చేయబోతోంది శ్రేయాస్ 1 City. సో 3 ఫేజులుగా శ్రేయాస్ 1 City తొందరలో రూపుదిద్దుకోబోతోంది. అయితే ఫేజ్ 1 త్వరలో మనం చూడబోతున్నాం ఈ డెవలప్మెంట్ని. సో శ్రేయాస్ 1 City డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఖమ్మం సిటీ యొక్క డెవలప్మెంట్ని మనం చూడబోతున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంకింగ్ నిరుపమ్ గారు, మన డాక్టర్ బాబు, అండ్ అలానే
మంజుల గారు. సో చంద్రముఖితో ఆవిడ అందరినీ ఎలా భయపెట్టారో, ఎలా అలరించారో మనందరికీ తెలిసిందే. సో బుల్లితెర సూపర్ హీరో నిరుపమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మంజుల గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆంధ్ర తెలంగాణకి గుమ్మం మనం ఖమ్మంలో ఈ రోజు ఉగాది పురస్కారాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన ఖమ్మం యొక్క ప్రత్యేకతను సో జానీ సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్, ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, మీ విషెస్ మాకు అందించండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని ఓకే. సో ఎస్, టుడే we all witnessed the grand launch of brochure launch of Shreyas One City, a vertical of Shreyas Media. సో శ్రేయాస్ మీడియా గురించి మనందరికీ తెలిసిన విషయమే. సో ఎంత గొప్పగా వైభవంగా మూవీ ఈవెంట్స్ ప్రమోషన్స్ జరుగుతాయో అంతే డిఫరెంట్ డైనమిక్స్ అండ్ వర్టికల్స్లోనూ కూడా శ్రేయాస్ మీడియా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ డైనమిక్ ఆర్గనైజేషన్ మన టాలీవుడ్ ఇండస్ట్రీని నేషనల్ లెవెల్గానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రమోషన్స్ అంటే ఎలా ఉంటాయో చేసి చూపించింది మన శ్రేయాస్ మీడియా. మరి అంతే వైభవపేతంగా సరికొత్తగా శ్రేయాస్ వన్ సిటీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఖమ్మం సిటీకి సరికొత్త వైభవాన్ని, ఒక న్యూ ల్యాండ్ మార్క్ ని సెట్ చేయబోతోంది శ్రేయాస్ వన్ సిటీ. నియర్ బై వందనం రోడ్, న్యూ కలెక్టరేట్ అండ్ అలానే బటర్ఫ్లై జంక్షన్, నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ నియర్ బైలోనే మనకి మాల్స్, హాస్పిటల్స్ అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. సో ఈ గ్రాండ్ వెంచర్ మనం అందరం ఈ గ్రాండ్ వెంచర్లోనే ఉన్నాం. ఎంతో ఆహ్లాదకరమైన ఈ అంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకెలాంటి ఆలస్యం లేకుండా తదుపరి కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. వన్స్ అగైన్ we would like to call upon Sunita ma'am once again onto the stage. Hearty welcome ma'am. సో ఎంజాయ్ చేస్తున్నారా? సో సునీత గారి పాటలు మనం వింటూ ఉన్నాము, టీవీలలో ఆమె ప్రదర్శన చూస్తూ ఉన్నాము. అండ్ ఆమె ప్రదర్శనకి ఖమ్మంలో వచ్చిన రెస్పాన్స్, ఇవాళ ఆమె పాట పాడితే మీరు ఇచ్చిన రెస్పాన్స్, మీరు ఇచ్చిన లవ్ ఎంత చెప్పినా తనివి తీరదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో మన ఆనందానికి ఎలాంటి అడ్డుకట్ట లేకుండా మరొకసారి మన ఉత్సాహానికి నాంది పలుకుతూ సునీత మ్యామ్ ని మరొకసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దామా? So yes, this is all just because of Shreyas Media, Shreyas One City.